రామరెడ్డి గారు, సో ఏదైతే ఇప్పుడు కవిత మాటల్ని మీరు కూడా ఖండించడం జరిగింది, అటు బీజేపీ నాయకులు కూడా ఖండిస్తున్నారు. సో ఏంటి అంటే రాజకీయ అనుభవం తక్కువ, ఏదైతే స్థిరమైన లేదు రాజకీయంలో అన్న కమెంట్లను ఏ రకంగా చూస్తున్నారు? కవిత గారు అధికారం ఉంటే స్కాములు చేయకుండా ఉంటే ఎందుకు వేస్ట్? సీరియస్నెస్ అంటే స్కామ్ చేయాలి, లిక్కర్ స్కాము, ఇంకో స్కాము, ల్యాండ్ స్కామ్లు చేస్తేనే సీరియస్నెస్ ఉన్నట్టు అనుకుంటే మనం ఏం చేయాలి? సేవ చేయడం వల్ల తిరుగుతున్నాడు, వారి సమస్యల మీద ఎక్కడ అంటే అక్కడ తిరుగుతున్నాడు, వాటిని సీరియస్నెస్ లేదు అంటే అయిన తర్వాత మా శ్రీనివాస్ గారు ఇంతకుముందు చెప్పారు, ఆడ 21 ఈడ 17 పార్లమెంట్లో 17 ఓడిపోతామని టీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసిందా? అయిన తర్వాత ప్రజల తీర్పులు ఉంటాయి, ప్రజలు ఎట్లా తీర్పిచ్చిన అయిన తర్వాత ఆమె సీరియస్ అంటే ఏంది? సీరియస్ అంటే కంపల్సరీ ఈ రాజకీయ అవినీతి పాల్పడుతున్నావు, రాజకీయాలలో కుటుంబ పరిపాలన తెస్తేనో దీంట్లో కోసం అయితేనే ఇది. కవిత గారు కేసీఆర్ గారు ఏ పార్టీలో ఉన్నారండి? ఆవిర్భావం కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయనకు ఇచ్చింది. కొడుకు పేరు ఎన్టీ రామారావు దగ్గర పోయి కేటీఆర్ అని పెట్టుకున్నాడు. అంతా అయ్యండి, మళ్ళీ అదే తెలుగుదేశం మీద తిరుగుబాటు, జనసేనతోటి కమ్యూనిస్టులతోటి కలిసిండు, దబ్బడాలు సూదులు దబ్బడాలు అన్నాడు వాళ్ళను. అంటే మాటలు రాజకీయాలలో ఇవాళ ఏదైతే రాడికల్స్ నక్సలైట్లకి వెళ్ళి, పీడిఎస్లకి వెళ్ళి, ఆర్ఎస్సీలకి వెళ్ళి వచ్చి ఈటల రాజేందర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, చాలా మంది, గంప గోవర్ధన్ గారు, వీళ్ళంతా కూడా లెఫ్టిస్టులు ఎవరి కోసం పోరాటం చేశారండి? భూస్వాములు, గడీల పాలనకు వ్యతిరేకంగా. కానీ పోయి గడీల పాలన ఉన్నప్పుడు ఆ రోజు అడిగి మీరంతా రావద్దా మా పార్టీలకు రావద్దు, మీ దాంట్లోకి వస్తేనేమో సంసారాలు, పక్క దాంట్లోకి పోతే సన్యాసులు అంటే కలవ అందరూ వాళ్ళ. ఎప్పుడైతే కమ్యూనిస్టులు కూడా ఏదైతే ఎప్పుడు ప్రజాభిప్రాయానికి 40 సంవత్సరాల క్రితం భారతదేశం వల్ల ఇందిరాగాంధీ బ్యాంకులను నేషనలైజ్ చేసి హర్షించారు, అదే ప్రజలు 40 సంవత్సరాల తర్వాత బ్యాంకులను ప్రైవేటైజ్ చేసి హర్షించారు. అంటే ప్రజలు ఎట్లా మారుతుంటే మన పార్టీలు కూడా ఆ విధంగా ప్రజానుగుణంగా వీళ్ళ పాలన మార్చుకుంటే నిలబడగలుగుతారు కమ్యూనిస్టులు. అందుకోసమే అమ్మాయి ఒక నిమిషం అండి. గుడ్ మార్నింగ్. ఇవాళ ఏం రాను, మంగళవారం వస్తా. సంధ్యారెడ్డి గారు, మీ ఆడియో కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, మనకు వాయిస్ వస్తుంది. ఎస్ రామరెడ్డి గారు చెప్పండి. కమ్యూనిస్టులు ఆ విధంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మారకపోతే వాళ్ళు ఎక్కడ పోయిరో చూస్తున్నాం. ఎందుకంటే ఎవరు ఆదరణ లేకుండా కోల్పోయి ఉన్నారు. అందుకోసం ఎవరు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ ఒక సిద్ధాంతము, ఒక ఐడియాలజీ, ఒక సేవ చేయాలన్నప్పుడు కమ్యూనిస్ట్ ఈ సామెత కూడా ఉంది, 25 సంవత్సరాల దిక్కు లోపల కమ్యూనిజం దిక్కు మొగ్గకపోతే వాడిలో లోపం ఉన్నట్టు, 35 సంవత్సరాల తర్వాత కూడా కమ్యూనిజం మత్స్యంతం తప్పినడు అని అంటారు. 20 సంవత్సరాల లోపల కమ్యూనిజం దిక్కు మొగ్గకపోతే ఏదో లోపం ఉన్నట్టు, 35 సంవత్సరాల తర్వాత కూడా కమ్యూనిజం వాళ్ళు ఉంటే మత్స్యంతం తప్పిన వాళ్ళని. అందుకోసం ఇది కాకుండా ఏది కవిత గారు మాట్లాడే దాంట్లల్లా నీ ప్రజల అభిప్రాయంతో నీ లేక ప్రజలు తిరస్కరిస్తే మళ్ళీ వెంటనే వచ్చి ఎమ్మెల్సీ తండ్రిని అడిగి అయ్యా నాకు ఇయ్య అంటే మళ్ళీ లోకల్ బాడీస్కి వెళ్ళి అధికారం ఓడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రజా తీర్పే కోరిండు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రజా తీర్పుకే పోయిండు. ఆయన ఓడిపోయిండు, ఆయన సొంతంగా కూడా ఓడిపోయిండు. అందుకోసం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరం మాట్లాడినా హర్షించరు. ఈ రోజు 5 సంవత్సరాలు వారి పరిపాలనకి ఇచ్చారు, వారు ఇప్పటి వరకు తిరుగుతున్నారు. ఏ స్కామ్లు అనేది ఏది లేకుండా నిజమైన పరిపాలన చేస్తున్నారు. దాన్ని హర్షించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. దాంట్లోకి వెళ్ళి ఏదో కోడిగుడ్డు మీద వెంటికలు వీకినట్టు వీకొద్దని కవిత సలహా ఇస్తారు.